గల్ఫ్ భరోసాకి సంబంధించి ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్, ప్రవాసీ మిత్ర ప్రతినిధులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బంజారా ప్రజా ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడంపై ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ జేఏసీ అధ్యక్షుడు సురేష్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ పీపుల్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఫెయిర్ డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు స్థానాల డీలిమిటేషన్ న్యాయబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తుందన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన గోరక్ష మహాపాదయాత్ర ముగిసింది. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి 14 రాష్ట్రాలలో 180 రోజులుగా 4900 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. మహాపాదయాత్ర ముగింపు అనంతరం సైదాబాద్ కాలనీలో పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. రామ్గోపాల్పేట నల్లగుట్ట బడే మసీద్ వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం సోదరులకు ఫ్రూట్స్ తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. హైదరాబాద్ లో కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో షాపులు నిర్వహిస్తూ నివాసం ఉండే నివాసితులను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. మున్సిపల్ స్థలాల్లో నివాసం ఉంటూ షాపులు నడుపుతున్న నివాసాలకు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. తమకు ఎలాంటి నోటీసులు, ఇన్ఫర్మేషన్ లేకుండా సీజ్ చేయడం ఏంటి అని బాధితులు ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి కారణమైన విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాంగ్ సైడ్ లో బైక్ తో టిప్పర్ ను ఓవర్టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యారు. మైలర్ దేపల్లి దుర్గానగర్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మియాపూర్ పిఎస్ పరిధిలోని హాఫీస్పేట్ రైల్వే స్టేషన్ లో గంజాయిని ఎస్ఓటీ బాల్నగర్ టీం పోలీసులు పట్టుకుంది. 91,000 విలువ చేసే గంజాయిని పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.